హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఏజేఏ యాడ్స్ అనే అమెరికన్ బీస్డ్ కంపెనీలో నకిలీ ఏపీసీఐడీ అధికారులు హల్చల్ సృష్టించారు. ఈ నెల 27న కంపెనీలో డైరెక్టర్ల వద్దకు 10 మంది నకిలీ సీఐడీ ఆఫీసర్లు 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. అయితే సంస్థ ప్రతినిధులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. సంస్థలో పనిచేసిన రంజిత్ అనే మాజీ ఉద్యోగితో సహా మరో 19 మంది ఏపీసీఐడీ అధికారుల అవతారమెత్తారు. అయితే కర్నూలు డిఐ ఈ ఆఫీసులో ఎస్ఐగా పనిచేస్తున్న సుజన్తో కలిసి కుట్ర పన్నారనే మాదాపూర్ డీసీపీ వినీత్ ప్రెస్ మీట్లో తెలిపారు. కంపెనీని చాలా మంది మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు ఢిల్లీ నుంచి డబ్బులను బెంగళూరుకి హైదరాబాద్కి వస్తుంది. తర్వాత అక్కడి నుంచి కూడా వివిధ అకౌంట్లో దర్శన్, చేతన్, హరిప్రసాద్ ఇట్లా డిఫరెంట్ వాళ్ళు వేయించుకుంటారు. వేయించుకొని దాదాపు ఒక 10 lakhs వరకు ఇమీడియట్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి. దాంట్లో 2.5 lakhs వరకు వాళ్ళు మనీ డ్రా చేసుకుంటారు. తర్వాత వాళ్ళు అక్కడ ఉండగా మనకు ఒక లీడ్ దొరుకుతుంది. లీడ్ దొరికి ఫస్ట్ ఆ కంప్లైంట్ మీదే వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. తర్వాత అది చెక్ చేస్తే అది ఫేక్ ఐడి అని తెలిసి తర్వాత ఎంటైర్ ఈ గ్యాంగ్ మూటా ఏముందో వాడిని కూడా బేస్డ్ ఆన్ ఇన్పుట్స్, ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్ మనం వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో యాజ్ ఆఫ్ నౌ 8 పీపుల్ని అరెస్ట్ చేసాం, 4 వెహికల్ని సీజ్ చేసాం, 16 మొబైల్స్ అండ్ 2 ల్యాప్టాప్స్. వైట్ కలర్ స్కోడా కార్లో వచ్చారు, టాటా నెక్సాన్ కారు, ఆడి Q5 అండ్ వైట్ కలర్ హ్యుండై వర్నా ఇది కూడా సీజ్ చేసాం. సెల్ ఫోన్స్ 16, అలాగే నెట్ క్యాష్ 35,000 వాళ్ళ దగ్గర ఉన్నది ఇమీడియట్గా సీజ్ చేసాము. అండ్ మిగతాది కూడా డ్యూ ప్రొసీజర్లు ఉంది, అది వచ్చేస్తే ఫ్రమ్ బ్యాంక్ అండ్ అదర్ వాళ్ళ నుంచి కూడా మనం సీజ్ చేసుకుంటాము. దీంతో భాగంగా ఇంకా 2 పీపుల్ ఇంకా ఎస్కేప్ అయ్యారు, వాళ్ళని కూడా